ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్ని కష్టాలు ఎదురైనా వచ్చే నెలలో రుణమాఫీ చేస్తామంటున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి సారంగపాణి ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో మంత్రివర్గ ఉపసంఘం అదేవిధంగా డిప్యూటీ సీఎం రైతు సంఘం ఉపసంఘం భేటీ అయింది. రైతులతో సమస్యలు తెలుసుకున్నాను. భట్టి గారు మనకు అందులో సార్ చెప్పండి, ఎట్లాంటి అర్జీలు వచ్చాయి? ఇదివరకు మీరు పాదయాత్ర సైతం ఈ జిల్లాలో చేశారు, ఎట్లా ఉంది? సమస్యలన్నీ నాకు తెలుసు. ఆ సమస్యలన్నిటి పరిష్కారం కోసం మేము ఆనాడు మాట ఇచ్చాము. ఈ ప్రాంత ప్రజలకు ఆదిలాబాద్లో ప్రత్యేక పరిష్కారం వాటన్నిటిని అడ్రస్ చేస్తాం. నేను పాదయాత్ర మొదలుపెట్టిన పిప్పిరి గ్రామం నుంచి అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడ పడుకున్నాను, ఎక్కడ ఎవరెవరితో మాట్లాడానో వాళ్ళందరినీ కలుస్తాను వచ్చి. మళ్ళీ నేను ఆ రోజు ప్రతిరోజు రాసుకున్నాను. ఆ రోజు నేను ఎదుర్కొన్న సమస్యలు నాకు చెప్పినాను. ఆ డైరీలో ఉన్న ప్రతి అంశాన్ని అడ్రస్ చేస్తాం. ముఖ్యంగా ఇది ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ అని అంటున్నారు. రైతు భరోసా దానిపైన ఆదిలాబాద్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఈ పరిస్థితులన్నింటినీ పరిగణ తీసుకొని న్యాయం చేసే కార్యక్రమం చేపడతాం. ఓకే సార్, మొత్తానికైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సమస్యలన్నీ తనకు తెలుసు. నెల రోజుల పాటు ఇదే జిల్లాలో పాదయాత్ర చేశాను కాబట్టి ప్రతి సమస్యను రాసుకున్నాను. వాటన్నింటికి పరిష్కారం కోసం కృషి చేస్తా. అదేవిధంగా రైతుల విజ్ఞప్తులన్నీ తాము తీసుకున్నాము. దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క చెప్తున్నారు.